బాగుంది కామెడీ. ఇంకా అనిల్ రావు కూడా యాజ్ యూజువల్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ అదే కైండ్ ఆఫ్ ఫ్లేవర్ జోన్ ఉంటుంది. చిరంజీవి ఇంకా క్రేజ్ స్వాగ్ అని ఇంకా విత్ వెంకటేష్ ఆడే ఇంకా బాగుంది. ఓవరాల్ బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ పక్క నచ్చుతుంది. ఇయర్ కూడా నాకు తెలిసి దీనిలో మీకు వెంకటేష్ గారి డామినేషన్ ఏమైనా కనిపించిందా? అలా ఏం లేదు, ఎవరి రోల్ వాళ్ళదే. ఇంకోటి మన సీనియర్ యాక్టర్స్ వాళ్ళిద్దరూ ఒక స్క్రీన్ మీద ఉంటాం, చాలా హ్యాపీ అనిపించింది. సో అలాగే వాళ్ళిద్దరు డ్యాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అంత బాగుంది. ఎక్కడ మనకి బోరింగ్ ఉండదు. ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూసి ఎంటర్టైన్మెంట్ పక్కన 100% నవ్వుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మరి ఈ సంక్రాంతి కూడా రాఘపూడి గారు అనుకోవచ్చా? యూజువల్ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా వాళ్ళది. మేము ఇంకా చూడాలి, రేపు రవితేజ గారిది ఉంది, ఇంకా మన అదే మూవీస్ బట్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ. సంక్రాంతి పండగ అంటేనే అనిల్ రావిపూడి డైరెక్టర్ ఒక సినిమా తీసుకొస్తాడు. లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా వెంకీతో వచ్చినట్టుగా ఈసారి చిరంజీవి వచ్చాడు. సో మెగాస్టార్ అంటే డెఫినెట్గా ఒక స్టైల్ లేకపోతే ఆ యొక్క సినిమా ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా దాన్ని రాణించాడు మన డైరెక్టర్ రావిపూడి గారు. అది వచ్చారు. సంక్రాంతి పండగకి సెలబ్రేషన్ స్టార్ట్ అయింది అంటే ఈ సినిమా చూసిన తర్వాత పండగ చేసుకోండి. డబల్ ధమాకా పండగ సంక్రాంతి స్పెషల్గా ఉంటుంది. సినిమా చూసి పండగ చేసుకోండి, ఇంకా మజా వస్తుంది, ఎంజాయ్ ఉంటుంది, వండర్ఫుల్. లాస్ట్ ఫైట్ ఎక్స్ట్రాడినరీ. వెంకీ మామ ఎరగదీసాడు. సో మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా, వెంకటేష్ గారి కోసం వచ్చారా? ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని? ఎవ్రీవన్. బాస్ ఈజ్ బాస్. వెంకటేష్ గారు ఏమైనా డామినేట్ చేస్తారా చిరంజీవి గారు? బాస్ ఈజ్ బాస్. సో ఇద్దరు డాన్స్లు కామెడీ ఎలా అనిపించాయి? ఇద్దరు డాన్స్లు కావాలి, ఒకరు పిలిచిన ఒకరు టైమింగ్. అలాగే అనిల్ రావుపూడి గారు ఇంకా హిట్ మెషిన్ అనుకోవచ్చు టాలీవుడ్. అసలు ఆయన డాన్స్ తీసాడు అసలు. అయితే వీళ్ళిద్దరు ఒకళ్ళ పాటలకు ఒకళ్ళు డాన్స్ చేశారు కదా, సో అది ఎలా అనిపించింది ఆ ఎపిసోడ్? సీన్ సూపర్ కదా, హైలైట్ కదా. సో మరి ఈ సంక్రాంతికి అందరికి తెలుగు ఆడియన్స్ ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? మామూలుగా కాదు, బంపర్ మాన ఫ్యామిలీ మీల్. పాటల్లో మీకు నచ్చిన పాట ఏది ఉంది? మిసాల పిల్ల హుక్ స్టెప్, అది ఎక్స్ట్రాడినరీ చెప్పక్కర్లా. థ్యాంక్ యూ సార్. ఏం నచ్చింది చిరంజీవి గారి మూవీలో? ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఉంటుంది. అన్నిటికంటే సాంగ్స్ ఏ బాగుందంటే మీసాల పిల్ల బాగుంది. వెంకీ మామ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మూవీ? ఎంటర్టైన్మెంట్ ఉంది, అంటే ఒకరి పాటలకు ఒకరు డాన్స్ చేశారు కదా, ఆ సీన్ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. బ్లాక్ బస్టర్. సో ఇద్దరులో నీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? వెంకటేష్ గారు. సో లాస్ట్ టైం సంక్రాంతి వస్తున్నాను చూసావా, అది బాగుంది, ఇది బాగుందా? ఇదే బాగుందా? ఇందులో సాంగ్ ఏది నచ్చింది నీకు బాగా? మీసాల ఫుల్ ఎంజాయ్ చేసావా త్రూఅవుట్ మూవీ అంతా? మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తావా? లాస్ట్ ఫైట్ ఎట్లా ఉంది ఇద్దరిది, చిరంజీవి వెంకటేష్? బ్లాక్ బస్టర్. ఇద్దరు క్లైమాక్స్ అయితే తిరగదీసారు. ఇక బాస్ ఈజ్ బ్యాక్ అంటే మళ్ళీ ఇప్పుడు 2015లోనా ఖైదీ నెంబర్ 150 తర్వాత రియల్ బాస్ని మళ్ళీ ఇప్పుడే చూసినాము. సో చాలా మంది రౌడీ అల్లుడు, శంకర్ దాదా, అన్నయ్య అరేంజ్ తీసుకొచ్చారు. అనిల్ రావుపూడి మొత్తం వింటేజ్ బాస్ని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా మనకు మామూలుగా హీరో అంటే ఒక 10 minutes 20 minutes ఆ హై సీన్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ సినిమా మొత్తం కూడా బాస్ ఇరే తీసిండు. అసలు 70 years కాదు 25 years వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా. అంటే అనిల్ రావుపూడి గారికి ఆడియన్స్ పల్స్ అర్థమైంది అనుకోవచ్చా? తప్పకుండా 9 to 9 హిట్సే, అన్ని హిట్సే. మొన్న వెంకీ మామతో వచ్చిండు, ఈరోజు బాస్తో వచ్చిండు, మళ్ళీ హిట్ కొట్టిండు. సంక్రాంతికి ఎప్పటికైనా ఎవరు పోటీ వచ్చినా అనిల్ రావుపూడిదే సంక్రాంతి. సో మరి ఇంకా అనిల్ రావుపూడి గారు ఎవరితో తీస్తే బాగుండని కోరుకుంటారు? ఆల్రెడీ మేము బాబ్ ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ సర్లేరు నీకెవరు తర్వాత మహేష్ బాబుతో తీయాలని నాకు కోరిక. చాలా మంది నాగార్జున గారితో చేయాలని కోరుకుంటున్నారు. కింగ్ ఇంకా సీనియర్ హీరోస్ కరెక్ట్. సో ఇందులో సాంగ్స్ అంటే ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? నాకైతే హుక్ స్టెప్ కానీ మీసాల పిల్ల సాంగ్ కానీ మళ్ళీ వెంకీ మామతో ఒక సాంగ్, అది కూడా బ్రిలియంట్, అన్ని సూపర్ హిట్. సో ఓవరాల్ సంక్రాంతికి ఫుల్ మీల్స్ పెట్టారు. సంక్రాంతి విన్నర్ నా దృష్టిలో అయితే మన శంకర్ ప్రసాద్ గారే, అంతే.